Hello guys, welcome back to my YouTube channel Perspective Learning. సో ఈ ఫండ్ వచ్చినప్పటికీ మనం స్ట్రింగ్ కంపేర్ గురించి తెలుసుకోబోతున్నాము. సో స్ట్రింగ్ కంపేర్ అంటే ఆల్రెడీ మనం వీడియోలో మనం ఏం చూసామంటే స్ట్రింగ్ కన్ఫాగ్యురేషన్ చూసాము. సో అదేంటంటే టూ వర్డ్స్కి కలుపుతుంది అన్నమాట. సింగిల్ వర్డ్ అండ్ ఆర్ఎల్ సింగిల్ సెంటెన్స్ ఫామ్ చేస్తుంది. సో ఇదేం చేస్తుంది అంటే స్ట్రింగ్ టూ వర్డ్స్ అంటే టూ స్ట్రింగ్స్ మధ్యన కంపేర్ చేస్తుంది అనమాట. లైక్ దాని యొక్క సైజ్ కానీ దాని వెయిట్ బట్టి వాల్యూ సో ఇది కంపేర్ చేస్తుంది అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి ఇంకా సింపుల్ వీడియో ఒక రబ్బర్ ఉంది. దాంతో పాటు మీకు ఏముందంటే రబ్బర్తో పాటు ఇంకా వాటర్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ ఉంది. సో ఈ రెండింటిలో మనకి కొంచెం ఇది వచ్చి స్టిల్ రబ్బర్, ఇది ఎరేజర్ అంటాము. ప్లస్ మీరు రబ్బర్ బ్యాండ్స్ అంటారు. సో ఆ రబ్బర్ అనుకోండి వాటర్ వచ్చి హాఫ్ లీటర్ ఆర్ 1 లీటర్ వాటర్ బాటిల్. సో ఈ రెండిట్లో మనకి వెయిట్ ఏది ఎక్కువ అంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం మామూలుగా వాటర్ బాటిల్ ఎక్కువ అంటాం. బికాజ్ ఇది 1 లీటర్ వాటర్ బాటిల్ యాక్టింగ్ అది. సో మనం ఇదేం చెప్తాం. బట్ సిస్టమ్ అలా తెలియదు కదా. 2 వర్డ్స్ ఇచ్చా రెండిట్లో ఏ పద్ధతి అని చెప్తే అదేం చెప్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ రెండింటికి అర్థమయ్యేలాగా లైక్ ప్రోగ్రామాటికల్లో దానికి అర్థమయ్యేలాగా మనం ఏం చేద్దాము STR CMP. సో ఇదే అన్నమాట స్ట్రింగ్ కంపేర్. సో రెండు స్ట్రింగ్స్ని ఇది కంపేర్ చేస్తుంది అన్నమాట. సో ఏది పెద్దది అండి వెయిట్లో కావచ్చు, సైజులో కావచ్చు, ఇంకా ఫర్దర్ దానికి ఉన్న రిలేషన్స్ దానికి ఉన్న ఫీచర్స్ బట్టి అది కంపేర్ చేసి మనకు అవుట్పుట్ అనేది తెస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెర్మినల్ ఓపెన్ చేసి సిడి స్పేస్ డెస్క్టాప్లోకి వచ్చేద్దాం. మనం ఏం చేద్దాం పేజ్ compare.c. సో బయటకు వచ్చేద్దాం. కంపేర్ ఆల్ క్రియేట్ అయిపోయింది. సో కంట్రోల్ ప్లస్ మొత్తం ఏం చేద్దాం ప్రోగ్రామ్ వద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h స్ట్రింగ్ నార్మల్ అని పిలిచాము కదా. ఇప్పుడు డెఫినెట్లీ ఏమి పిలిచాము రైట్ స్ట్రింగ్ కూడా పిలవాలి కదా. మరి హ్యాష్ ఇంక్లూడ్ string.h string.h. సో రెండు టెక్నికల్ మనం ఏం చేద్దామంటే in wait care వచ్చి ఫస్ట్ స్ట్రింగ్లో రాసుకోవాలి స్ట్రింగ్ 1. సో మనం సైజ్ ఇవ్వట్లేదు, సైజ్ ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పాను. సో ఫస్ట్ ఏం చెప్పాలంటే యాపిల్ అని అర్థం చదవాలి ఫర్ యాపిల్. అండ్ నెక్స్ట్ వచ్చేది క్యార్ str2 ఇచ్చి ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏం ఇద్దాం ఆరెంజ్ ఇద్దాం. చాలా ఇష్టం అన్నమాట ఆరెంజ్. సో ఆరెంజ్ ఇద్దాం. యాపిల్ కూడా ఇష్టమే. సో ఆరెంజ్ ఎంత కాదు. ఓకే అవుట్ ఏం మనం ఏం చేద్దామంటే మరి అవుట్పుట్ ప్రింట్ అవ్వడం కోసం మనం రిజల్ట్ RES అని చేస్తున్నాం. దీనికి ఏం చేద్దాం STR CMP. సో స్ట్రింగ్ కంపేర్. సో మనం ఏ స్ట్రింగ్ని కంపేర్ చేసుకోవాలి పైన ఇచ్చిన మనం స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2ని కంపేర్ చేసుకోవాలి. సో STR1 STR2ని కంపేర్ చేసుకుని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మన రిలేటివ్ కంపారిజన్ అంటే మీరు లూప్ స్టేట్మెంట్స్ మీకు గుర్తు తెచ్చుకోండి. లైక్ ఇఫ్ సో అదేం చేస్తుంది ఇఫ్ ఎల్స్ ఇఫ్ మనకి నెస్టెడ్ ఇఫ్ అండ్ రకరకాల టైప్స్ ఆఫ్ ఇఫ్ రకరకాల ఉన్నాయి అన్నమాట. సో అది ఇఫ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈజీగా అది కాకపోతే ఇది ప్రింట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇఫ్ అనేది ఫస్ట్ టర్మ్ బ్రాకెట్లో ఉంది అనుకోండి. సో అది ప్రింట్ చేసేస్తుంది మనం ఇచ్చే కండిషన్ బట్టి. సో అది మనకు ప్రింట్ చేయబోతున్నాం. ఇఫ్ మీరు ఎవరైనా సరే మీరు ఇంకా లైక్ డెవలపింగ్ స్టేట్మెంట్స్ గురించి కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి కానీ ఎవరైతే ఇంకా నేర్చుకోలేదో ఫస్ట్ మీరు ఆ వీడియోస్ ఇవి చూడండి. సో ప్లేలిస్ట్లో ఉంటాయి. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి దాని నుంచి అర్థమయ్యి ఎగ్జాంపుల్స్ అన్ని అర్థమయిన తర్వాత మీ వీడియోలోకి వచ్చి మరి ఈ వీడియో చూడండి. సరేనా?
సో ఇప్పుడు మళ్ళీ మీరు పడుతుంది ఈఫ్ ఆర్ఎస్ అని ఎంచుకున్నాం ఆర్ఎస్ ఈక్వల్స్ టు 0 అయితే సో మనకి ఏం ప్రింట్ అవ్వదు ప్రింట్ సో మీకు ఈక్వల్ టుకి అసైన్మెంట్ అవుతుంది చాలా డిఫరెన్స్ ఉంది ఈక్వల్ టు అంటే డబుల్ ఈక్వల్ టు వస్తుంది అండ్ అసైన్మెంట్కి జస్ట్ అసైన్ అవుతుంది అనమాట వాల్యూ అనేది ప్రింట్ ఏమన్నా ద ఫ్రూట్స్ ఆర్ ఈక్వల్ వచ్చాను యానిమల్స్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు లైక్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కనెక్ట్ చేసేదాకా ఓపెన్ చేసుకున్నాం కరియర్ బేసెస్ ఏమి లేదు సింగిల్ స్టేట్మెంట్ ఎందుకు అక్కర్లేదు అంటే ఇఫ్ ఒకటి ఇస్తే నాకు అక్కర్లేదు ఎల్స్ ఇచ్చాము కాబట్టి ఎల్స్ ముందు గ్యారంటీగా 100% అనేది క్లోజ్ అవ్వాలి అంటే ఇఫ్ అనేది క్లోజ్ అయిపోవాలి సో ఇప్పుడు ఏం చేద్దాం ఎల్స్ ఇఫ్ రిజల్ట్ అని ఆర్ఎస్ అంటే ఆర్ఎస్ లెస్ దాన్ 0 అయితే మనకి ఏం ప్రింట్ చేయాలి printf that is less than orange and print చేయాలి క్లోజ్ అయిపోయింది కదా మళ్ళీ ఎల్స్ ఇఫ్ ఇంకా ఎల్స్ ఇఫ్ అక్కర్లేదు ఎల్స్ మీరు ఇద్దాం నేను కొన్ని అడిట్ చేయొచ్చు printf ఏం ప్రింట్ చేయాలి happy greater than orange అని ప్రింట్ చేసి క్లోజ్ అయిపోయాడు సో కాబట్టి ఎల్స్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫంక్షన్కి క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేసి కంట్రోల్ సిలోకి టెర్మినల్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు మీకు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం సిస్ స్పేస్ unfair dot scheme CC space COMPA RE dot C dot slash A dot out. So the app is then so the picture one will app is lesser than orange. So the app is lesser than ఆరెంజ్ చిన్న లాజిక్ గ్రాఫికల్గా చూసుకుంటే లైక్ యాపిల్స్ లెస్ దెన్ ఆరెంజ్ అన్నమాట సో అందుకన్నా మనం అది ప్రింట్ అయిపోయింది ఓకేనా ఆరెంజ్ వల్ల యాపిల్ అనేది అయితే అన్ని విషయాలు తక్కువ కాబట్టి సో అందుకని మనకు అలా ప్రింట్ అయింది సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ చేసుకోండి మన కొత్త వీడియో కోసం నేను దీంట్లో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి ఒక స్ట్రింగ్ సంబంధించిన మెథడ్స్ చాలా ఉన్నాయి సో వాటి గురించి మేము సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మీకు డిఫరెంట్ కంటెంట్స్ లైక్ పాడ్కాస్ట్ అయితే మేము ప్లాన్ చేయలేకపోయాం కానీ ఇంటర్వ్యూస్ అయితే తీసుకున్నాం అనమాట అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్కర్స్ ఎక్స్పెక్ట్ దగ్గర సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూ చేసుకున్నాం అనమాట లైక్ ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అలాంటి స్టఫ్ కూడా మీకు ఇవ్వబోతుంది సో ఇంకా మీకు కొత్త కంటెంట్స్ అలాంటివి చేయాలి చేస్తే బాగుంటుంది స్టూడెంట్స్కి అని మీరు ఏమైనా మాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో సజెషన్స్ ఇవ్వండి సో ఈజీగా ఆ వీడియోస్ సో ఎక్కువ లైక్స్ కానీ ఆరెంజ్ ఎక్కువ కామెంట్స్ కానీ సేమ్ దాని మీద వస్తే గ్యారంటీ చేస్తాను ఓకేనా సో ఈ వీడియో ఎంత గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం అంటే దాన్ని బాయ్